గత 4 సంవత్సరాలుగా నిలిచిపోయిన ముత్తా గోపాలకృష్ణ వారిధి రోడ్డు పనులను ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తాత్కాలికంగా రోడ్డును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ ప్రభుత్వం ఐటీఐ వెనుక గల అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రజల అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయి గుంతలమయం ప్రమాదాల భరితంగా ఉన్న రోడ్డును తాత్కాలికంగా ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువచ్చారు. నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను తాత్కాలికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. దీనిపై ఉన్న ఎలాంటి వివాదాలకైనా తను బాధ్యత వహిస్తానని, అందుకు న్యాయస్థానానికైనా ప్రజల కోసం తాను క్షమాపణ చెబుతానన్నారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఈ రోడ్డు ఓపెన్ చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఈ ఒక్క ముక్క అభివృద్ధి నోచుకోలేదు. దాన్ని కూటమి యొక్క సభ్యులందరూ కూడా పెద్ద మనసుతోటి అందరూ కలిసి వచ్చారు. కలిసి వచ్చిన దాని మీద ఇవాళ ఈ 2 రోజులు 3 రోజులుగా దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా చేయవలసిన పని ఉన్నప్పటికీ తాత్కాలికంగా ముందు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూన్సీలో 100 కోట్ల రూపాయల రాబోయే చేయవలసినటువంటి ఇంకొక 20 కోట్లు ఉన్నాయి. వాటితో కలిపి 100 కోట్ల రోడ్లు పూర్తి చేసేట్టు అయినది. అందులో భాగంగానే ఇది కూడా అనేక మంది కాలేజీలకు వెళ్ళి, స్కూల్లో వెళ్ళి ప్రధాన రహదారి అయిపోయింది. వ్యాలీ కాకినాడ 150కి ఒక మార్గలాడింది. ఈ ప్రధాన రహదారి చాలా సంవత్సరాలుగా అక్షాటం పడుతూ ఉన్నారు. దాన్ని చేద్దామని ఒక సంకల్పంతో కూటమి నాయకులు అందరూ కలిసి దీన్ని వచ్చేది. కుమారపేట వైపు వచ్చే బ్రిడ్జ్ చివరగా ఉన్న ఈ రోడ్డు ప్రయాణికులు చాలా వేలాదిగా వెళ్తుంటారు. ఈ రోడ్లో చాలామంది ప్రయాణికులు కింద పడిపోవడం జరిగేది, మేము చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇటువైపుగా వెళ్ళే జీజీహెచ్కి ఇటువైపుగా మార్గం ఉంది. ఈ మార్గంలో అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. చాలామంది పేషెంట్లు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఇక్కడ. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కలిపి వచ్చి మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డు కోసం అందరూ వివరించగా తక్షణంగా వెంటనే ఎమ్మెల్యే గారు కోర్టులో ఉన్నదని తెలిసినప్పటికి కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల వెల్ఫేర్ కోసం, ప్రజల కోసం ఈయన ఏం చేశారంటే వెంటనే ఈ రోడ్ని వేయించాలనే ఉద్దేశంతో తాత్కాలిక రోడ్డు నిర్మించడం జరిగింది. అలాగనే ఇక్కడున్న ప్రజలందరూ కలిపి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా తమ ధన్యవాదాలు తెలియజేశారు. మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఇలాంటి మంచి పనులు చేస్తే మేమందరం ముందుండి మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి సపోర్ట్గా ఉండి ఆయన పనుల్లో మేము కూడా భాగం పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. కొండపల్లి ముత్తా వారిధి బ్రిడ్జ్ కట్టిన తర్వాత అక్కడ సగం వరకు రోడ్డు వేసి అక్కడ నుంచి రోడ్డు వదిలేయడంతో అవి గుంటలుగా పడిపోయి చాలా ప్రజలందరూ ఇబ్బందులు పాలయ్యి చాలామంది స్కిడ్ అయి పడిపోయి నా రిలేటివ్సే పడిపోయి సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి తరుణంలో మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారికి తెలియజేయడం అయింది. అలా జనసేన కార్యకర్తలు చాలామంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కూటమి నాయకులు అందరూ కూడా తీసుకెళ్లారు. దాన్ని ఎమ్మెల్యే గారు తీసుకుని ఈ రోడ్డుని ఇలా వేయడం వల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. చాలా హ్యాపీగా వెళ్తున్నారు. చూడండి, చాలా రోడ్డు కూడా